సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క రోజు దర్యాప్తులో చాలా కీలక విషయాల్లో పోలీసులు రాబడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 26 మందిని అరెస్ట్ చేశారు. అంటే నిన్నటి వరకు 17గా ఉన్నటువంటి ఈ సంఖ్య తాజాగా మరొక 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ 9 మంది అరెస్ట్ చేసిన వాళ్ళు 2 డాక్టర్లు ఉన్నారు. అనుశ్రీ, రమ్య అనే 2 వైజాగ్లో పనిచేసేటువంటి డాక్టర్లు, అనస్థీషియన్గా పనిచేసేటువంటి రవి, 3 తల్లిదండ్రులు, 2 ఏజెంట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళందరినీ కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్ విధించడంతో వాళ్ళని చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు దర్యాప్తులో భాగంగా నమ్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో భారీగా ఆమె ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. 2018 నుంచి ఈ దందా కొనసాగిస్తున్నటువంటి నమ్రత ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఉన్నటువంటి ప్రముఖ బ్యాంకులన్నింటిలో కూడా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలలో సుమారు కోట్ల రూపాయల నగదు ఉంది. వాటన్నింటినీ కూడా ప్రస్తుతం నిలుపుదల చేశారు. దాంతోపాటుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కమర్షియల్ ఫ్లాట్స్ని కూడా ఆమె కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో ఈమె కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, దీనికి సంబంధించినటువంటి వివరాలు అందజేయాలని స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖకు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు. వాళ్ళ ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నమ్రతకి కళ్యాణితో పాటుగా సంతోషి చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. సంతోషి హైదరాబాద్లో ఎల్లారెడ్డిగూడ, అమీర్పేటలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటూ ఆమె సుమారు 16 మందిని ఏజెంట్గా ఏర్పాటు చేసుకొని కోల్కతా, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ ఏజెంట్లను తిప్పుతూ దాదాపు కోట్ల రూపాయల్లో, అంటే పలువురు నుంచి పిల్లల్ని తీసుకువచ్చి నమ్రతకు అప్పచెప్పినందుకు గాను కోట్ల రూపాయల నగదు సంతోషి ఖాతాలో నమ్రత జమ చేసింది. సో ఇప్పుడు ఈ దర్యాప్తులో భాగంగా ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి. సో ఈ కేసులో నమ్రత తర్వాత కళ్యాణి తర్వాత ఇప్పుడు సంతోషి చాలా కీలకంగా వహించినట్టుగా గుర్తించారు. సో దీంతో పాటుగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారిలో ఉన్నటువంటి ఏజెంట్ల నుంచి కొంత వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏజెంట్లను ఇచ్చినటువంటి సంతోషి నుంచి వచ్చినటువంటి డేటా, సంతోషి 16 మంది ఏజెంట్లని మేనేజ్ చేస్తుంది. ఏపీలో మరికొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ డేటా కూడా హైదరాబాద్లో ఫెర్టిలిటీ సెంటర్లో ఉన్నటువంటి నందినికి రిపోర్ట్ ఇస్తున్నారు. సో ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ సరోగసి వైపు వచ్చే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళ దంపతుల్ని సరోగసి వైపు మళ్లించి వాళ్ళకి వేరే బిడ్డను అంటగట్టే ప్రయత్నం చేస్తూ దాదాపు ఇలా 2018 నుంచి ఇదంతా కొనసాగిస్తూ సుమారు ఇప్పటి వరకు 12 కోట్ల మేర ఆస్తులు, కోట్ల రూపాయలు సంపాదించి ఇరుతెరు రాష్ట్రాల్లో కూడా కొన్ని కమర్షియల్ ఫ్లాట్లు కూడా నమ్రత కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఇందుకు అతని కుమారుడు జయంత్ కృష్ణ చాలా కీలకంగా వ్యవహరించారు. ఎవరైతే ఎదురు తిరిగి క్వశ్చన్ చేస్తారో ఈ సరోగసికి సంబంధించి వాళ్ళని బెదిరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు. లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని, లీగల్ నోటీసులు పంపిస్తామని ఆయన బెదిరించడం. సో ఇవన్నీ వ్యవహారం మీద ప్రస్తుతం గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 26 మంది అరెస్ట్ కాగా మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రీసెంట్గా ఒక 86 ఏళ్ల ఒక వైద్యురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ చాలా కీలకంగా మారింది. ఇందులో ఆమె లెటర్ హెడ్లను వినియోగించుకున్నారు. చాలా సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆమె లెటర్ హెడ్లు కూడా వినియోగించి నందుకు గాను ఆమె కూడా ఫిర్యాదు చేసిన కారణంగా కేసు నమోదు చేశారు. దాంతోపాటుగా మరొక దంపతులను కూడా మోసం చేసిన కేసులో మరొక ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 26 మందిని అరెస్ట్ చేశారు. నమ్రతని ఇప్పటివరకు కస్టడీ పూర్తిగా మరోసారి కస్టడీలో తీసుకొని ఇవన్నిటి మీద క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం సృష్టి కేసులో ఉన్నటువంటి తాజా అప్డేట్. ఓ టు యూ. ధన్యవాదాలు నాగార్జున.